'స్ట్రేంజర్ థింగ్స్ వాల్యూమ్ 2' ఏం చెప్తామండి. ఏదో అయితే కమాన కూర్చుంటే తడిగుడ్డ ఏసేసారు అంతే. యాహ్! ఇప్పుడే చెప్తున్నా 'డఫర్ బ్రదర్స్' మీరు గనక ఆల్రెడీ పెంటగెళ్తుంది నాకైతే వాల్యూమ్ 2. ఇదే లెవెల్‌లో మీరు క్లైమాక్స్, ఫినాలేలో గనక స్టీవ్‌కి దండేశారనుకోండి, మీ ఫోటోలకు పడిద్ది దండ. కళా వైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. రాత్రి 2 పెగ్గులు ఎక్కువ తాగిన గురువుగారు హలో గైస్, వెల్కమ్ టు బార్బెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చేస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చెప్తున్నా కదా 301, 302, 303 అంతేనా? 310, 320, 330 అలా వెళ్ళిపోవాలి. 10, 10, 10, 10 వెళ్ళిపోవాలి అంతే. ఎండ్ ఆఫ్ ది ఇయర్ లోపు ఎండ్ ఆఫ్ ది ఇయర్ బొనాన్సా లాగా అట్లీస్ట్ 310. 310 ఇస్ ప్లాజిబుల్, లెట్స్ డూ ఇట్ అంతే. వదిలిపెట్టు. అసలు ఏమనిపించింది మీకు? వాల్యూమ్ 1 చేశాను, చాలామంది చూశారు, ఐ లైక్ ఇట్, జనాలకు కూడా నచ్చింది. అంటే నా వీడియోనో కాదు నాకు తెలియదు కానీ 'స్ట్రేంజర్ థింగ్స్' అయితే చాలామందికి నచ్చింది. అట్లీస్ట్ వాల్యూమ్ 1 నాకు నచ్చింది. మీకు వాల్యూమ్ 2 నచ్చిందా? నచ్చితే ఏం నచ్చింది? కమాన్, క్యారెక్టర్స్తో ఎమోషన్స్ మీరు బాగా కనెక్ట్ అయ్యారా? కమాన్ టెల్ మీ, కింద రాయండి. నాకు మాత్రం చాలా ఫ్రస్ట్రేషన్ తప్ప ఏం రాలేదు. నాకు అరే కమాన్ రా, ఎస్ రా, వాల్యూమ్ 2 ఇద్దరా నాకు కావాల్సింది. ఏ మేజర్ రివ్యూలు లేదు, ఏ మేజర్ యాక్షన్ సీక్వెన్స్ లేదు, ఏ మేజర్ క్యారెక్టర్కి కమాన్ గుసగుస అన్నట్టు లేదు. ఎట్లా అంటే నడిపిస్తుర్రు అంతే. ఫస్ట్ అయితే మన విల్ ద వైజేనా, ఓకే, విల్ బైర్స్ పేర్లు కూడా నాకు చిరాకు వచ్చేస్తుంది. ఓకే, విల్లు మామ ఏదో పవర్ తెలుసుకున్నాడు, కమాన్ వాట్ ఈస్ ద పవర్ టెస్టింగ్ చేస్తాడు, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అనుకున్నా. ఈజీగా అయ్యా నా పవర్స్ ఇక్కడే పనిచేస్తాయి, అక్కడ పనిచేయవు, ఎట్లా అంటే నాకు అట్లా తెలుసు అంతే, నేను విల్ ద వైజ్ కదా అన్నట్టు ఉంటుంది. మళ్ళీ దానికి మళ్ళీ అంటాడు, నాకు మళ్ళీ ఏదో ఐడియా వచ్చింది, మనం ఎవడో వచ్చి అంటాడు, లూకస్ గాడు ఏదో ఆడ డెమోగార్గన్కి మనం షాక్ పెడదాం, షాక్ పెడితే ఆ షాక్ తోటి నువ్వు ఇంకేదో చేస్తావు, నువ్వు వెళ్ళి ఈ షాక్ తోటి వెక్నాకు జలక్కిస్తావు, వెక్నాగాడు పరేషాన్ అవుతాడంట. అసలు ఎలా వచ్చింది? ఏం చేశారు? ఆ డెమోక్రాట్ బాడీ తీసుకొస్తారంట, షాక్ ఇస్తారంట, వీడు వాడిని జలకిద్దామని వెళ్తారంట, లాస్ట్‌కి ఏమైందిరా, తందూరి కోడిలా తిరిగి వస్తాడు వీడు. అదే కదా, సడన్‌గా వాళ్ళ మదర్ రోల్ కూడా అంతే. కొంచెం లీవే ఇస్తూ ఉంటుంది, సరే ఎళ్ళరా కొడుకా బిడ్డ ఎళ్ళరా అని. ఇక్కడేమో టైగర్‌కి టైం వచ్చింది, ఎవడికి ఇనేది లేదు, నువ్వు వెళ్ళు బిడ్డ, నువ్వు వెళ్ళు వాడిని చంపు సింపు అంటది. నాకు ఆ క్యారెక్టరైజేషన్ కూడా అదే, అంత ఈజీగా ఒప్పుకుంటే నేను కన్విన్స్ అవ్వలేదు. ఆ ఐడియా కూడా అసలు ఏదేదో రాశారన్నట్టు అనిపించింది. ఇట్స్ ఓకే, నాకు కూడా ఇలా అనిపించింది. నెక్స్ట్ ఆ ఖాళీ అక్కంత ఖాళీగా ఉంటే వేరే టీవీ షోలు చేసుకోవచ్చు కదా, తిరిగి మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది. ఆ అక్క వస్తుంది, ఆ అక్క వచ్చిన దగ్గర నుంచి జస్ట్ ఏముండదు, ఓ మూలకు నించొని ఉంటుంది అంతే. కానీ ఏదో 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 పిండం పెడతారు, పక్కా చెప్తున్నా, తను ఉందంటే ఏదో పిండం పెడతారు, నాకు ఎందుకో అది ఫినాలేలో తెలుస్తుంది అనిపిస్తుంది. వస్తుంది షెల్లీ అక్క అంటారు, దగ్గర కూర్చుంటారు, అంతే కథం. మళ్ళీ క్లైమాక్స్లో వస్తే ఈయన తెలుసు కదా ఏమవుతుందో, వేసేద్దాం అంటారు. ఈ పార్ట్లో కూడా మిలిటరీ ఈజ్ వెరీ ఫ్రస్ట్రేటింగ్ అండి. ఈ ఖాళీ టాపిక్ వచ్చిన మళ్ళీ అక్కడికి సెగ్వే చేస్తున్నాను. ఆ మిలిటరీ ఏం చేస్తుందిరా? అందరు మిలిటరీ చెడ్డోలేనా? వీళ్ళు సరదాగా కాచుకుంటూ వెళ్ళిపోతారు మిలిటరీ వాళ్ళని వితౌట్ ఎనీ రిపర్కషన్స్. లాస్ట్ టైం కూడా అంతే అయినట్టుంది, ఈసారి అంతే అవుతుంది. మిలిటరీని వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మిలిటరీ అందరూ ఒక్క అమ్మాయి చెప్పింది ఏంటున్నారు, అందరూ తేడానా కొడుకులే, అందరూ విలన్నా కొడుకులేనా? మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారా? అరే ఏం రాయాలో తెలియకపోతే అదే తిరిగి రాస్తున్నారా? నాకు అర్థం కావట్లా. ఎందుకు చేస్తున్నారా? అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందని ఒక ట్రై చేస్తున్నాడా? వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసని వీళ్ళని అడుగుతున్నారా? లేదు, ఎవడి పని ఆడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆ మిలిటరీ గాళ్ళు, నాకు అర్థం కావట్లా. అసలు ఏం జరుగుతుందిరా, దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనేది లేదు. దట్ ఈస్ రియలీ ఫ్రస్ట్రేటింగ్. అట్లీస్ట్ ఫస్ట్ పార్ట్స్లో అన్న ఒక మిలిటరీ పార్ట్ ఉంటుంది, ఒక సైంటిస్ట్ పార్ట్ ఉంటుంది, సైంటిస్టుల్లో ఏదో ఒక కుతూహలం ఉంటుంది, ఏదో సాల్వ్ చేద్దాం, ఏదో తెలుసుకుందని కుతూహలం ఉంటుంది. కొత్తగా ఈ మిలిటరీ కుతూహలం ఏంట్రా, వాళ్ళ మోటివ్ ఏంట్రా? లేదా అన్నీ ఫినాలలోనే చెప్తారా? ఈ మిలిటరీ మోటివ్ ఏంటి, అని పేరేంది, ఆ వెక్నాగాడి మోటివ్ ఏంది, ఈ పిల్లకాయలు ఏం చేస్తారు, అసలు ఆ డైమెన్షనల్స్లో మెయిన్ విలన్ వాడి మోటివ్ ఏంది, ఇవన్నీ 2 hours ర్యాప్ చేసేది ఉంటే అదే 3 hours సినిమా తీస్తే అయిపోద్ది కదా. ఈ వాల్యూమ్ 2 ఎందుకు మాకు బొక్క 3-4 గంటలు? నెక్స్ట్ ఇంకో చుంటూ గాడు, డెరెక్ గాడు, అరే డెరెక్ కమాన్ అని పిసుక్కున్నా నేను. తీసుకెళ్ళి నా స్లాక్లో పెట్టుకున్నాడు డీపీ, కమాన్ రా డెరెక్ రా, చంపారా డిప్ షిట్ అని. ఏం చేసిండ్రా అంటూ డైలాగ్ వేసిండు అంత పక్కకు సల్లబెట్టారు. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ డఫర్ బ్రదర్స్ అండి. ఐ సీ ద థింగ్ ఈస్, క్యారెక్టర్స్ ఏదో రాస్తారు, ఇట్లా జలక్కిస్తారు, ఒక మెరిపిస్తారు, అంతే కథ తీసుకెళ్ళి పక్కన పడేస్తారు. మ్యాక్స్ కూడా అంతే, కమాన్ మంచి రోల్, రెబెల్ క్యారెక్టర్, ఈ పిల్లబచ్చ 3 క్యారెక్టర్స్ మధ్యలో ఒక మంచి రోల్ వచ్చిందిరా అనుకుంటే కథ దాన్ని పండబెట్టారు బెడ్ మీద, దానికి వెళ్ళి తీసుకొని చైర్లో కూర్చోబెట్టారు. అంటే ప్రాబ్లం అదే అండి, ఓ 10 క్యారెక్టర్లు తీసుకొస్తారు, 20 క్యారెక్టర్లు తీసుకొస్తారు, ఎవరిని చంపరు, అందరిని బతికించాలి. ఈడ కూడా అంతే, మళ్ళీ ఎటెటో వెళ్ళిపోతాం ఫ్రస్ట్రేషన్లో. మన మిసెస్ వీలర్ ఏందండి ఆమె, ఆడ చంపాల్సింది చంపలేదు, మళ్ళీ బతికొచ్చి డెమోగార్గన్స్ వేసేస్తుందా? అరే ఏం రాస్తుర్రా? డెమోగార్గన్స్ కూడా అంతే, క్యారెక్టర్స్ బట్టి రియాక్షన్ ఉంటుంది. మిలిటరీ గాళ్ళు అయితే ఏం మాకి అన్నట్టు వెళ్తారు, పిల్ల బచ్చలు అయితే ఓ పిల్లల పాలు కావాలా నాన్న అన్నట్టు ఉంటారు. అరే ఏం రా, లూకస్ గాడు తంతాడంట లిఫ్ట్లో, ఈమెమో బాంబులు పెట్టి లేపేస్తుందంట.
మా సరే కొంచెం కన్వీనియన్స్ వదిలేద్దాం అనుకుంటే వీళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. మ్యాక్స్, హాలీ దాంతోటి లొల్లి అన్నట్టు ఆళ్ళ రూల్స్ కూడా మీరు విల్ బి సర్ప్రైజ్డ్. ఈ మొత్తం సీజన్‌లో హాలీకంట మ్యాక్స్ స్క్రీన్ టైమ్ ఉంది. అరే! ఎంతసేపు చూపిస్తార్రా కళ్ళలో ఉరుకుడు. సరే చూపిచ్చారు ఫట కానియండిరా. మళ్ళీ అక్కడ నీకు కనిపించింది తలుచుకో, నీకు నచ్చింది తెలుసుకో. ఎలా తెలుసంటే నాకు తెలుసు అంతే. ఆ గేట్ ఓపెన్ అయిద్దంట, వస్తారంట ఓకే. వచ్చింది మళ్ళీ ఎటో ఎళ్తది. వెక్నాగాడేమో సిల్లుగా నడుచుకుంటూ ఎళ్తాడు. పాప కిందకెళ్తది, పైకొస్తది, మనోడు తీసుకెళ్తాడు మళ్ళా. ఓకే. అయినా నాకు అదే అర్థం కావట్లేదు. నాకు యాక్చువల్లీ ఎవరో అడిగారు. మా అక్క ఎవరో అడిగారు. వాళ్ళకి షో తెలీదు. మాతో పాటు చూసారనమాట వాల్యూమ్ 2. అసలు పిల్లలు ఫోర్స్‌ఫుల్లీ కూడా తీసుకురావచ్చు కదా! ఆళ్ళ మైండ్‌లో ఎందుకు అంత మంచిగానే ఉండాలి అని. దానికి ఆన్సర్ లేదు. నాకైతే ఆన్సర్ లేదు. మీ దగ్గర ఆన్సర్ ఉందా? పిల్లలెందుకు ఆ మాయ ప్రపంచంలో తీసుకెళ్ళి అంతా బావుంది అన్నట్టు ఎందుకు చూపిస్తున్నాడు? ఫోర్స్‌ఫుల్లీ కూడా పట్టుకెళ్ళిపోవచ్చు కదా! ఆ పార్ట్ కూడా కొంచెం చూపిస్తే బావుంటది. ఇప్పటికైతే ఆన్సర్ లేదు. అదే చెప్తున్నా అన్నిటికి ఆన్సర్ వాల్యూమ్ 3 అంటే వాల్యూమ్ 2 తీసుకెళ్ళి అరే నువ్వేం రివీల్ చేసినావు? వెక్నా గాంధీ అంతే. ఆడేదో పొయ్యిండు, సూట్ కేస్ అన్నాడు. మరి ఏందిరా చూపియండిరా అక్కడ దాకా తీసుకెళ్ళి మళ్ళీ క్లైమాక్స్‌లో చెప్తా అంటారా? అర్థమైందిలే అన్ని ఆల్లోనే అంటావు. అరే! ఆల్మోస్ట్ కనిపించింది. ఇటు ఏదో మన 'బ్రహ్మానందం' సినిమాలో ఏదో చూస్తాడు వేణుమాధవ్ అట్లా చూస్తుండే వస్తుంది. ఏం లేదు మళ్ళీ. ఆడ మ్యాటర్ తెలుస్తుంటే మ్యాక్స్ ఉరుకుదాం. ఈ పోయిందెందుకు మీరు? వాడి వీక్‌నెస్ తెలుసుకోవాలి కదా మీరు. నెక్స్ట్ చెప్తున్నా ప్రతి పాయింట్‌లో నాకు ర్యాంట్ చేయాలనే ఉంది. ఆ డస్టిన్ గాంధీ, స్టీవ్ గాంధీ కూడా అర్థం కావట్లేదు. ఆ డస్టిన్ గాడు కొంచెం అప్సెట్ ఉండు. అది మరీ లాగుతుండు వాడు. సరే మిగతా వాళ్ళకి కూడా ఫ్రెండే కదా! సరే ఇయన్నీ వదిలేద్దాం గానీ ఆ ఫ్రస్ట్రేషన్ కూడా అప్పటికప్పుడు ఏదో కొట్లాడతారు. మళ్ళా నువ్వు సావొద్దు, ఆ! ఊ అని ఏదేదో ఎమోషన్ డైలాగులు సడెన్‌గా ఎందుకురా ఇయన్నీ? సరే ఆ పార్ట్ ఫర్‌గివ్ చేద్దాం. ఈ డస్టిన్ గాడు అనుకుంటాడయ్యా గోడ సందులో, తలుపు సందులకెళ్ళి ఏదో దొరికేస్తదంట మెటీరియల్. ఆ మెటీరియల్‌లో కొత్త డిస్కవరీలు జరుగుతాయంట. మొత్తం నీట్‌గా రాసుంటది. దీని మీద ఒక గ్లోబ్ పెట్టినాం అదేదో అయితదంట. ఏదో రేడియేషన్ జోన్ అంట. అయన్నీ టూ మచ్ అనిపించిందండి. కనుక్కోవడం పక్కన పెట్టి బుక్కులో రాసింది చదివి యెస్ దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఆ డస్టిన్ గాని పార్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఆ అప్‌సైడ్ డౌన్‌ల ఏరియా ఏంటి అని. మీకు నచ్చిందా? లేదు ఇది కరెక్టే ఇది ఎప్పుడో దీని గురించి ఒక పాయింట్ ముందే ఎప్పుడో చెప్పారు. అది నేను మిస్ అయ్యానా? నాకైతే సడెన్‌గా తీసుకొచ్చి ఓ స్క్రిప్ట్ చెప్పి స్క్రిప్ట్‌లో ఉంది. సో దిస్ ఈజ్ దిస్ అన్నట్టు అనిపించింది. అండ్ ఈ అన్నిటికి తోడు పిల్లల యాక్టింగ్ అండి. అది మెల్లమెల్లగా ఎక్స్‌పోజ్ అయితా ఉంది. స్పెషల్లీ మన 'లెవెన్' యాక్టింగ్. ఆ 'మిల్లీ బాబీ బ్రౌన్‌కి' అసలు వస్తనే లేదు. పలకట్లేదు. ఆ పెదాలకి బోటాక్స్‌లేసి ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్‌లు ఎట్లుందంటే తను ఒక చిన్న స్కూలు టీనేజర్ లాగా ఉందా అసలు? ఏ యాంగిల్‌లోనూ లేదు. మళ్ళా జూమ్ ఇన్ షాట్‌లలో ఎక్స్‌ప్రెషన్‌లు ఇస్తే తలైవా అసలు ఏడికెళ్ళొస్తదిరా మనకి ఎమోషన్ నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఆ లవర్స్ బ్యాచ్ ఆళ్ళిద్దరు ఏందిరా ఏడకో పోతారు, ఇరుకుతారంట, ఏదో మెల్ట్ అయితుందంట. ఎందుకు మెల్ట్ అయితుంది? అది ఏంది? అది ప్లాస్టిక్కా? ఏదైనా కాలుతది కదరా! అది మళ్ళీ ఏదో ఒక పెయింట్ దానిలా చూపిస్తారు. ఏం జరుగుతుంది అది ఎక్స్‌ప్లనేషన్. మళ్ళీ ఇది కూడా అంత ఫైనల్ వాల్యూమ్ అనే చెప్తాం. అంతా చివరికి ఒకే దగ్గరకొస్తది అన్నట్టు. ఆ లవ్ స్టోరీ నాకెందుకురా భయ్! నాకసలు ఐయామ్ లీస్ట్ బిట్ ఇన్వెస్టెడ్ నేనైతే. మీకు అలానే ఉందా? నేను దట్స్ వై ఐ వాస్ గెట్టింగ్ ఫ్రస్ట్రేటెడ్. ఇక కానియండిరా మీ సోది కూర్చొని మళ్ళీ ఎగ్జాక్ట్‌లీ కన్వీనియంట్ టైమ్‌లో డ్రై అయిపోద్ది. అది ఎందుకు మెల్ట్ అయింది? ఎందుకు డ్రై అయింది? అంతే దట్స్ ఇట్. అది ప్లాట్ కన్వీనియన్స్ ఆఫ్ ద రింగ్ ఆఫ్ ద సీన్ అన్నట్టు ఉంది. అదే టైంలో పగలగొట్టి స్టీవ్ వస్తాడంట. ఒక పాయింట్ తర్వాత టూ మచ్ అనిపించిందండి. సో నాకు ఇంక అప్పటి నుంచి ఏమైతుందిరా అన్నట్టు బేసిక్‌గా అంతే అండి. మొత్తం ఏం రాయాలి, ఏం చూపియాలో తెలియక ఇంత ఫిల్ చేసినట్టు అనిపించింది. చాలా రివీల్ చేస్తారు, చాలా చూపిస్తారు, మైండ్ బ్లో అయిపోద్ది. వాట్ ఏ థియరీ అనుకున్నా గానీ, ఏమో యాజ్ ఇట్ ఈజ్ ఫిల్లర్ ఎపిసోడ్స్ లెట్స్ డూ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫినాలే నాకైతే ఇది ఎక్కలేదు. ఫినాలే తేడా కొడితే మాత్రం ఇప్పుడే చెప్తున్నా ఆల్రెడీ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఆళ్ళ పేర్లు డేవిడ్ బెనియాఫ్, వైస్ సంథింగ్ ఏదో ఉంటది. ఆ బెనియాఫ్ ఇద్దరుంటరు. వాళ్ళిద్దరికీ దండేసి పిండం పెట్టిర్రు జనాలు. ఏయి సరిగ్గా రావట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు తొందరపడితే. మీకదే చెప్తున్నా. మీకెంత ఫేమొచ్చిందో మీరు క్లైమాక్స్ అంత గబ్బు లేపితే మాత్రం దండేసి పిండం పెడతారు జనాలు. నాకైతే ఇదే ఫ్రస్ట్రేషన్. మీకేమనిపిస్తుంది? కిందనైనా నాకు దండేసి పిండం పెడతారేమో నచ్చితే జనాలకి. ఓకే. చూస్తున్నాను బాలకృష్ణ మీటింగ్స్ కలుద్దాం మళ్ళీ వచ్చే వారం. థాంక్ యూ.